హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు విజయస్ వరల్డ్. హా! ఇవాల్టి వీడియో దేని గురించో మీకు మన థంబ్‌నెయిల్ చూడంగానే తెలిసిపోయి ఉంటుంది గదా! టాక్సిక్. పేరుకు తగ్గ మూవీ. ఎవరెవరు చూసారో వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు కామెంట్స్‌లో పెట్టేసేయండి. నేను చూసిన నా కామెంట్స్ నేను మీకు ఇట్స్ నాట్ రివ్యూ, ఇట్స్ మై ఒపీనియన్. ఒపీనియన్స్ ఎవరికి ఎలాగైనా ఉండొచ్చు. సో, నేను నా ఒపీనియన్‌ని చాలా ఫ్రాంక్‌గా పెడదామని, చెప్దామని నేనైతే అనుకుంటున్నా. ఆ! అసలు ఏం చెప్పమంటారు మూవీ గురించి? నాకసలు మాటలు గూడా రావట్లేదు. లిటరల్‌గా నాకు ఆ మూవీ రివ్యూ ఏమివ్వాలో గూడా నాకు తెలియట్లేదు. ఎందుకంటే అసలు ఆ మూవీ ఎంత దారుణంగా ఉందంటే, ఫస్ట్ టైమ్ నేనొక మూవీ జూసిన తర్వాత నా డేలో, నా లైఫ్‌లో ఒక 3 ½ అవర్స్‌ని నేను వేస్ట్ చేసుకున్నా అని అనుకున్న మూవీ ఇదే. లిటరల్‌గా మీరు నమ్మరు. థియేటర్‌లో ఆహ్, జనాలందరూ లాస్ట్ మొమెంట్‌లో లేచి అసలు ఇట్లా మూవీ అయిపోయింది అని తెలవంగానే అసలు చప్పట్లు కొట్టారు. కేకలు, చప్పట్లు. నేను ఎప్పుడు ఏ మూవీకి ఎంత కొంచెం వరస్ట్‌గా ఉన్న మూవీస్ గూడా నేనెప్పుడు అంటే ఎక్స్‌పీరియన్సే కాలేదు. అట్లాంటిది 'టాక్సిక్' మూవీకి అంటే జనాలెలా ఉన్నారంటే ఎప్పుడెప్పుడు అయిపోతదిరా బాబోయ్! మూవీ. ఎప్పుడెప్పుడు బయటికి పోవాలి? అంటే జైల్‌లో నుంచి ఎప్పుడు మాకు విముక్తి అన్న లెవెల్‌లో కూర్చొనున్నారు. అప్పటికి లాస్టొచ్చిన క్లైమాక్స్‌కైతే అసలు మైండ్ అదుర్స్. అసలు ఎలా చెల్లాచెదురైపోయింది బుర్ర. లిటరల్‌గా లెగిసి ఎళ్ళిపోయారు సగం మంది. అండ్ మిగిలిన వాళ్ళైతే మూవీ అవుతానే అసలు చప్పట్లు కొట్టి, కేకలు పెట్టి లిటరల్‌గా మూవీలో ఏ సీన్‌కి జనాలసలు అరవలేదు. కామెంట్స్ పాస్ చేశారు. లిటరల్‌గా ఏవేవో కామెంట్స్ పాస్ చేస్తున్నారు. అసలు హీరోయిన్ గాని అసలు ఫ్రేమ్‌లోకి అమ్మాయి వచ్చింది అంటే అరుపులు. "ఏయ్! నడు ఎయ్ ఎయ్ ఎయ్" అని చెప్పి అసలు చాలా దారుణంగా ఉందండి మూవీ. రేపు ఎవరెవరైతే ప్లాన్ చేసుకున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా గదా! అర్జెంట్‌గా క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చేసేసుకోండి. లేదు 400, 300 ఎంతో పెట్టి టికెట్ కొన్నాం గదా! అని చచ్చినట్టు ఎళ్లి చూస్తా అంటే మీ ఇష్టం. ఎవరు ఆపరు వెళ్లి చూడండి. ఎందుకనంటే నేనైతే ఓహ్ మై గాడ్! నేను అంటే బాలేదు అని నేనెళ్ళే షో టైంకే నాకు తెలిసిపోయింది. మార్నింగ్ నుంచి వస్తుంది గానీ, నేను మరీ అంత వరస్ట్‌గా ఉంటది అనైతే నేను ఎక్స్‌పెక్ట్ జేయలేదు. మళ్ళీ ఈ మూవీకి ఈ లాంగ్వేజ్ ఇష్యూస్ ఎందుకు తీసుకొస్తారో అసలు అది అర్థమే గాదు. కన్నడ, తెలుగు మీ మూవీస్ వస్తున్నాయి గదా! నెక్స్ట్ 'వారణాసి' వస్తుంది. ఎలా ఉంటదో చూద్దాం. 'ప్రభాస్' మూవీ ఏదైనా వచ్చినా నెక్స్ట్ మీది పెద్ద సినిమా ఏదైనా వచ్చినప్పుడు చూద్దాం. మీరు కావాలని నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అని జెప్పేసి ఏవో చూస్తున్నా. అంత సీన్ లేదమ్మా. ఎవరైతే సినిమా చూడకుండా డైలాగులేసుంటారో నాకు తెలిసి, ఒకవేళ నిజంగా అలాంటి రీల్స్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళంతట వాళ్ళు థియేటర్‌కెళ్ళి సినిమా చూసిన తర్వాత, అదే డైలాగ్స్‌ని సినిమా చూసాక కూడా చెప్పమనండి. అప్పుడు ఒప్పుకుంటా. అప్పుడు ఒప్పుకుంటా. నెక్స్ట్ మా తెలుగు మూవీ ఏదొచ్చినా కూడా దాన్ని ఫ్లాప్ చేయండి చూద్దాం. అసలు ఫస్ట్ ముందు మీరెళ్లి చూడండి. అప్పుడు చూద్దాం. అండ్ నాకు ఇట్లాంటి లాంగ్వేజ్ రైవల్రీస్ లేకపోతే ఇట్లాంటివి నాకైతే లేవు. ఫస్ట్ థింగ్. నేను ఏదైనా నాకు మూవీస్ అంటే ఇష్టం. సో, నేను మూవీ రివ్యూస్ ఇస్తున్నా. ఇట్స్ నాట్ రివ్యూ, ఇట్స్ మై ఒపీనియన్. నేను ప్రతి మూవీ చూస్తున్నా. ఆ ప్రతి మూవీకి నేను నా ఒపీనియన్ మీ దగ్గరికి నేను తీసుకొస్తున్నా. అది నా జెన్యూన్ ఒపీనియన్ అంతే. ఐ యామ్ నేనెవ్వరిని గాదు. ఎందుకు అనంటే నేను 5 స్టార్స్‌లో కొంతమంది 2 ఇస్తున్నారనుకుంటా. నేనైతే సింగిల్ స్టార్ ఇస్తా. ఆ సింగిల్ స్టార్ గూడా ఎందుకిస్తాను అనంటే, హోల్ టీమ్ ఎవరైతే అందులో యాక్టర్స్ ఉన్నారో, యాక్ట్రెస్ అంటే ఎవ్వరైతే అందులో ఆ మూవీలో యాక్ట్ చేశారో వాళ్ళ కోసమే ఆ సింగిల్ స్టార్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ రోల్స్‌ని చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశారు. బాగా యాక్టింగ్ జేశారు. అంటే యాక్టింగ్‌లో నో డౌట్. అసలు దానికి ఏ డౌట్, ఢోకా లేదు. అసలు యాక్టర్స్‌ది అందులో మిస్టేకే గాదు. అంటే వాళ్ళ మిస్టేక్ ఒకటే. ఏంటి అంటే ఆ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడం. విని ఓకే చెప్పడమే. యష్ చేసిందైనా, కియారా అద్వానీ చేసినా, ఎవరు చేసినా గాని వాళ్ళు ఓకే చేసింది ఆ స్టోరీకి. ఆ స్టోరీకి ఓకే చేసినందుకు అదే ఒక్కటే వాళ్ళ మిస్టేక్. అంతకు మించి ఏది లేదు. వాళ్ళు వాళ్ళ యాక్టింగ్‌లో 100కి 200% చేశారు. దాంట్లో ఏ డౌట్ లేదు. హా! మన డైరెక్టర్ 'గీతూ మోహన్ దాస్.' ఆవిడకైతే దండం బెట్టాలి సార్. దండం బెట్టాలి. ఆమెకి లిటరల్‌గా దండం బెట్టాలి. ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలి. అసలు ఆమెకు ఆ స్టోరీ ఎలా వచ్చింది? ఆ కథ ఎలా వచ్చింది? అసలది ఎలా తీయబుద్దయింది?
నాకు తెలిసి ఆమె ఫ్యాంటసీనంతా ఈ మూవీలో బయట పెట్టిందేమో అని నాకనిపించింది. సారీ టు సే థిస్ లిటరల్‌గా ఓహ్ మై గాడ్! నాకు మధ్యాహ్నం చూసిన మూవీకి ఇప్పటివరకు నాకు హెడ్‌ఏకే పోలేదండి. లిటరల్‌గా చెప్తున్నా. అందుకే నేను ఇంత గ్యాప్ తీసుకొని ఇన్ లేట్‌గా వీడియో చేస్తున్నా ఎందుకు అనంటే నాకు ఇప్పటికి కూడా నాకు లిటరల్‌గా హెడ్‌ఏక్ పోలేదు. అసలు నాకు నో వర్డ్స్. నో వర్డ్స్. మీకు నిజంగా చూడాలనుకుంటే మీ ఇష్టం. ఇంక ఎవరేం జేయలేరు అది. అది మీ ఊహకే వదిలేస్తున్నా. కాకపోతే 3 ½ అవర్స్ అంటే ఫస్ట్ టైమ్ ఒక మూవీ టైటిల్‌కి తగ్గట్టు మూవీ ఉంది జూసారు. ఆ క్రెడిట్ 'గీతూ మోహన్ దాస్‌కే' ఎళ్తది. లిటరల్లీ ఆ మూవీకి టైటిల్ 'టాక్సిక్' అని ఎందుకు పెట్టాలనిపించిందో నాకు తెలీదు గానీ, మూవీ కూడా లిటరల్‌గా టాక్సిక్కే. వాడకూడదు గానీ నాకు నిజంగా అది వర్స్ట్ మూవీ అని చెప్పాలనిపిస్తుంది. నేను చెప్తున్నాను సారీ ఎవరేమనుకున్నా సరే. అసలు తల లేదు, తోక లేదు. అసలు అసలు ఏమీ లేదు. అది ఏ మూవీ? బాడీ లేదు. ఓహ్ మై గాడ్! అసలు అంటే ఒక సీన్‌కి, ఒక సీన్‌కి సంబంధం లేదు. కట్ పేస్ట్ ఎవడెవడో ఒకడు విక్టర్ అంటాడు. ఆ విక్టర్ గాడేంటో అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! కనీసం అంటే ఒక పర్పస్ ఉండాలి. వీళ్ళెందుకు చంపుకుంటున్నారో తెలీదు. ఎందుకు ఆ క్యాసినో నడిపిస్తారు, డబ్బులు సంపాదిస్తున్నారు, గోల్డ్ సంపాదిస్తున్నారు, చంపుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. పర్పస్ ఏంటి? వై? ఎందుకు? ఆ మార్కస్ అనేవాడిని ఎందుకు చంపారు? అసలు అసలు ఏంటి? లాస్ట్‌లో ట్విస్ట్ దాన్ని ట్విస్ట్ అనరమ్మా! అది ఇంకో దరిద్రానికే దరిద్రం అది. లాస్ట్‌లో అపరిచితుడైపోయాడు. 'కేజీఎఫ్' లాంటి మూవీస్ తీసి యష్ సార్ అసలు మీకివన్నీ అవసరం అంటారా? ఇట్లాంటి మూవీ. వాళ్ళు ఏ ఎలివేషన్స్ ఇచ్చారో ఏమో మీకు కనీసం షూటింగ్ అవుతున్నప్పుడు గూడా మీకు అర్థం కాలేదా? సీన్ టు సీన్ చేస్తున్నప్పుడు గూడా మీకు అర్థం కాలేదా? ఎంత వరస్ట్‌గా ఉంటున్నాయి ఒక్కొక్క సీన్స్. అసలు ఇది మూవీ ఆడతదా? ఏమన్నా సంబంధం ఉందా? కనీసం మీరు చూసుకొని ఉంటారు గదా! ప్రివ్యూ అప్పుడు గూడా మీకు అర్థం కాలేదా? ఈ మూవీ అసలు ఆడతదని ఎలా అనుకున్నారు? హౌ? హౌ? నాకిప్పటికి అర్థం కాదు. నాకు 100 క్వెషన్ మార్కులున్నాయి నా బుర్రలో అయితే ఆ మూవీ రిలేటెడ్. దేవుడా! బాబోయ్! అసలు ఆ మూవీ ఈ మూవీ కోసం 'ఇరుముడి' మూవీకి థియేటర్స్ తీసేశారు ఇక్కడ. తీసి 'టాక్సిక్' ఇచ్చారు. మహా అంటే 1, 2 రోజుల్లో మొత్తం అంతా తీసి మళ్ళీ 'ఇరుముడికే' ఇచ్చేస్తారు. అది మాత్రం ఫర్ డామ్ ష్యూర్. సారీ బాస్ ఎవ్వరు ఏమి అనుకున్నా సరే నేను మాత్రం నా జెన్యూన్ ఒపీనియన్ నాకివ్వాలనిపించింది నేనిచ్చాను. అసలు పేరు పేరున ఆ సినిమా చూసే వాళ్ళకి దండం పెట్టి, మీ ధైర్యానికి, మీ సాహసానికి సెల్యూట్. ఓహ్ మై గాడ్! ఎప్పుడు కోలుకుంటున్నాను నేను. అది మాత్రం ఆ క్లైమాక్స్ మాత్రం నాకది తలుచుకుంటేనే నాకిప్పటికి మెంటలెక్కుతుంది సార్. కళ్ళు మూస్తే నాకదే కనిపిస్తుంది. వాడు ఎప్పుడో చచ్చిపోవడం ఏంటి? వాడు ఇలాగుంటాడని వీడు ఊహించుకోవడం ఏంటి? ఊహించుకొని వీడే కొట్టుకోవడం ఏంటి? నలుగురిని చంపడం ఏంటి? అసలు ఈ మధ్యలో అపరిచితుడు స్ప్లిట్ పర్సనాలిటీ ఎందుకయ్యాడు? అసలది ఎప్పటినుంచో అయ్యాడు? తర్వాత అసలు ఈ పెళ్ళాం, పిల్లోడు ఏమయ్యారు? ఈ లాస్ట్ గర్ల్ ఫ్రెండ్ అండ్ కొడుకు ఏమైపోయారు? అసలు సంబంధం లేదు సార్. సంబంధం లేదు. ఇంతకంటే నేను ఈ మూవీకి గురించి ఏం చెప్పలేను. ఎందుకంటే ఏమి లేదు గాబట్టి. దయచేసి ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. మీ లైఫ్‌లో ఒక 3 ½ అవర్స్ వేస్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రమే మూవీకెళ్ళండి. లేదు అంటే శుభ్రంగా ఇంట్లో కూర్చోండి. ఎందుకంటే మహా అంటే ఈ ఒక వారం, 10 రోజులు అది ఓటీటీలోకి గూడా వచ్చేస్తది నాకు తెలిసి దానికొచ్చే కలెక్షన్స్‌కి. దయచేసి హాయిగా ఇంట్లో కూర్చొని పాజ్ చేస్తూ చూసుకోండి మీకు కావాలంటే. కానీ థియేటర్‌కెళ్ళే చూస్తాము. మాకు ధూళెక్కువ, మేము ధూళిపేట అంటే మాత్రం ఏమి చేయలేం సార్. మనం ఏం చేయలేం. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఎవరిష్టం వాళ్ళది. మనం ఎవరిని కాదనలేం గదా! సో, డూ వాటెవర్ యూ వాంట్ టు డూ. బట్ వచ్చిన తర్వాత మీరు కామెంట్స్ చూసిన వాళ్ళందరూ నా వీడియోకి మాత్రం లైక్ చేసి, షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 'టాక్సిక్' మూవీ చూసిన వాళ్ళకి ఏమనిపించింది? ఇంకా చూడని వాళ్ళు చూడాలనుకుంటున్నారా లేదా అనేది కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఉంటానండి. బాయ్.